కాళేశ్వరంలో కాళేశ్వరుడు అలాగే మోక్షేశ్వరుడు మనకి దర్శనమిస్తారు. ఇంతటి కాళేశ్వరం గుడి అయితే మనకు 2 రోజుల కిందట మొత్తం అంతా కూలగొట్టడం అయితే జరిగింది. పునర్నిర్మాణం చేస్తున్నారనేసి మనకి తెలుస్తుంది. ఆ గుడి కొలాప్స్ అయ్యేటప్పుడు చాలామంది అక్కడ పురోహితులు, అర్చకులు, అక్కడున్న ప్రజలు, భక్తులు చాలామంది ఒక భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఎందుకు ఈ కాళేశ్వరానికి ఇంత ప్రాముఖ్యత ఉంది, కాళేశ్వర టెంపుల్కి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందో మనము ఈ వీడియోలో చూద్దాము. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఈరోజు మనం తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం గురించి తెలుసుకుందాం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించారు, కాళేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది, అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ విశిష్టత ఏమిటి అనేది మనము ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూద్దాం. అసలు కాళేశ్వరం ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతంలో కాళేశ్వరం క్షేత్రం ఉంది. ఈ సంగమాన్ని దక్షిణ త్రివేణి సంగమంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ చరిత్ర ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది, శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ప్రధాన విశేషం ఏమిటంటే ఒకే పీఠంపై 2 శివలింగాలు ఉండడం, ఒకటి కాళేశ్వరుడు, మరొకటి ముక్తీశ్వరుడు. ఇలాంటి నిర్మాణం చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత అనేది ఉంది. పురాణాల ప్రకారం యమధర్మరాజు కూడా ఇక్కడ పరమశివుడిని ప్రతిష్ఠించి ఆరాధించాడని స్థానిక విశ్వాసం, స్థానిక పురాణాలు మనకి వివరిస్తున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పాప విమోచనం, మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి కార్తీక మాసంలో లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఆ స్వామివారులను దర్శించుకుంటారు. అలాగే ఇక్కడ మనం స్పెషల్గా అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించారో ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణలో అనేక ప్రాంతాలు ఎత్తైన పీఠభూములపై ఉన్నాయి. గోదావరి నది మాత్రం తక్కువ ఎత్తులో ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నదీ నీరు సహజంగా పై ప్రాంతాలకు చేరదు. కావున ఈ సమస్యను అధిగమించడానికి లిఫ్ట్ ఇరిగేషన్ విధానాన్ని ఉపయోగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సాగునీటిని విస్తరించడం, తాగునీటి అవసరాలు తీర్చడం, అలాగే పరిశ్రమలకు నీటి సరఫరా, కరువు ప్రభావిత ప్రాంతాలకు నీరు అందించడం వంటి ముఖ్యమైన అంశాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మనకి కనిపిస్తాయి. భారీ పంపులు, రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువల ద్వారా నీటిని అనేక దశల్లో పై ప్రాంతాలకు ఎత్తి పంపే విధంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడింది. అలాగే ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ఏంటిదో మనం తెలుసుకుందాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ప్రాజెక్టులో ఇదొకటి. ఇందులో భారీ పంప్ హౌస్లు, భూగర్భ సొరంగాలు, రిజర్వాయర్లు, కాలువల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవలి సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులోని కొన్ని బ్యారేజీల నిర్మాణ భద్రత, మరమ్మతుల రూపకల్పనపై సాంకేతిక చర్చలు మరియు ప్రభుత్వ స్థాయి సమీక్షలు జరిగాయి. ఈ అంశాలు ఇంజనీరింగ్ భద్రత మరియు ప్రజా విధానాల కోణంలో పరిశీలింపబడుతున్నాయి. కాళేశ్వరం అనేది ఒకవైపు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన శైవ క్షేత్రం, మరోవైపు తెలంగాణ నీటి అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో నిర్మించిన భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా ప్రతీక. అలాగే మనకి ఈ కాళేశ్వరం టెంపుల్ ఎంతో విశిష్టమైనది. అలాగే ఇప్పుడు మనకు రెనోవేషన్ అనేది నిర్వహిస్తున్న నేపథ్యంలో మనకి రానున్న రోజుల్లో మన కాళేశ్వరం టెంపుల్ ఎలా ఉండబోతుందో మనము ఫ్యూచర్లో చూద్దాం. అలాగే ఆ కాళేశ్వరంకి సంబంధించిన టెంపుల్ని మనం కూడా ముందు చూద్దాము. నమస్తే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలుసుకోవాలనుకున్నా, చూడాలనుకున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.